హలో ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చేసి మనం ఈ బోట్ ఇయర్ బడ్స్ అయితే కొన్నామన్నమాట. దీన్ని పర్చేస్ చేసి ఫుల్ వీడియో వచ్చి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఈ బడ్స్ వచ్చేసి మనం ఇప్పుడైతే సేమ్ కంపెనీలో వచ్చేసి 700 రూపీస్ బోట్ K40, ఇది వచ్చేసి Z20 అనమాట. ఈ రెండు కంపారిజన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఈ రెండిట్లో ప్రైస్ డిఫరెన్స్ చూసినట్టే సేమ్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అండ్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. ఒకసారి వచ్చి 1700, 800 అలా ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. నేనైతే స్ట్రైట్లీ 650 రూపీస్ లేదంటే 700 మ్యాక్సిమం, దీని మీద 700 రూపీస్ కంటే ఎక్కువ వస్తుందంటే మీరైతే కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే దీనికంటే మంచి క్వాలిటీ అయితే ఉంటాయి. సెకండ్ వన్, మీరు స్ట్రైట్ అవే దీనికైతే వెళ్ళిపోండి. అస్సలు నాకు ఈ కంపెనీ రెండు సేమ్ కంపెనీనే, కానీ డిఫరెన్స్ అనేది చాలా ఉండదు అనమాట. ఇందులో వచ్చేసి సౌండ్ క్లారిటీ బాగాలేదు, బేస్ లేదు. మనం మూవీస్ వాచ్ చేసేటప్పుడు ఇయర్స్ అనేది నాకు చెవులు అయితే నొప్పులు వస్తాయి అనమాట. ఎందుకంటే ఏదో మూవీస్ వాచ్ చేసేటప్పుడు సౌండ్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ అంతా చెవులు ఏదో గుచ్చుతానట్టు ఏదేదో వస్తుంది. నాకైతే సౌండ్ క్లారిటీ అయితే అంటే బేస్ అయితే అస్సలు నచ్చలేదు అనమాట. బేస్ అనేది డౌన్ అయిపోతుంది, సౌండ్ అనేది కొంచెం హైగా వస్తుంది. ఇందులో వచ్చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉండదు. సౌండ్, బేసు, ట్రెబుల్స్, గజ్జల్ సౌండ్ కానీ ఫైట్ చెక్ చేసేటప్పుడు బీజిఎమ్స్ కానీ అన్ని పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నేను వచ్చేసి అమెజాన్ వాళ్ళకి కస్టమర్ కేర్ కాల్ చేసి దీన్ని అయితే రిటర్న్ ప్లేస్ చేస్తాను. రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది. సేమ్ ప్రైస్ రేంజ్లో వచ్చేసి మీరు ఏది కొనాలనుకుంటే ప్రస్తుతానికైతే ఈ రెండు అయితే కన్సిడర్ చేయకండి. ఎందుకంటే నేను వచ్చేసి బోట్ ఇయర్ బడ్స్ అనేది ఆర్డర్ పెట్టాను. అది వస్తే దీన్ని రివ్యూ చేస్తాను. ఒకవేళ అది కానీ బాగుంటే మీరు అదైతే పర్చేస్ చేసుకోండి. ఒకవేళ దీని క్వాలిటీ అయితే నచ్చలేదు, నాకు పర్లేదు బాగాలేదు అనిపిస్తే దీన్ని అయితే పర్చేస్ చేయడానికి దీన్ని అయితే స్కిప్ చేసేయండి.